తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. బాలీవుడ్ కే పరిమితమైన పార్టీల ట్రెండ్ టాలీవుడ్ కి పాకింది. హిందీ వాళ్లకు దీటుగా బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. రామ్ చరణ్ ఎప్పుడూ లేనిది తన పుట్టినరోజున పెద్ద పార్టీ ఇచ్చారు. అల్లు అర్జున్ 2 ఏళ్ల క్రితం 40వ ఏట అడుగుపెట్టాడు. సెర్బియా బెల్గ్రేడ్ ప్రాంతాల్లోని ఓ రెస్టారెంట్లో నిర్వహించిన బర్త్డే పార్టీకి 50 మందిని ఆహ్వానించి అందరి సమక్షంలో కేక్ కట్ చేశాడు బన్నీ. తెలుగులో బర్త్డే పార్టీలే కాదు, సక్సెస్ పార్టీలు కూడా ఎక్కువయ్యాయి. సక్సెస్ మీట్ ను నలుగురి మధ్య మాత్రమే చేసుకుంటున్నారు. గుంటూరు కారం రిలీజ్ తర్వాత ప్రమోషన్ లేకపోయినా, సక్సెస్ మీట్ పెట్టకపోయినా చిత్ర యూనిట్ మాత్రం పార్టీ చేసుకుంది. RRR సినిమా హిట్ అయినా ఆ ఆనందాన్ని ఆడియన్స్ తో పంచుకోకుండా వాళ్లకు వాళ్ళే పార్టీలు చేసుకోవడం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. ముంబైలో జరిగిన పార్టీలో అమీర్ ఖాన్, కరణ్ జోహార్ RRR టీంపై అభినందనలు కురిపించారు. సక్సెస్ సెలబ్రేషన్స్ ను అందరూ ఫ్యాన్స్ కేరింతల మధ్య చేసుకోవాలనుకుంటారు. కానీ సలార్ మాత్రం చిత్ర యూనిట్ సమక్షంలోనే చేసుకుంది. రాను రాను తెలుగు సినిమా ఫ్యాన్స్ మధ్య సక్సెస్ సెలబ్రేషన్స్ కు దూరమవుతుంది.